Once again, it is good to be in the house of God. దేవుని సన్నిధిలో ఉండడం చాలా సంతోషం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుతాము. Believe it's a great time for us to worship. దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం. I appreciate. Let's give a big clap unto the Lord because of our brother Suresh. It's a wonderful song and దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు ఒకటికి. ఇకను భవిష్యత్ కాలంలో అధికముగా దేవుని చేత వాడబడినట్లు మనం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. Let's turn your Bibles with me to book of Judges chapter 15. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం. న్యాయాధిపతులు గ్రంథంలో నుండి 15వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయం 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుంటాం. యూదావారు మీరేలా మా మీదకి వచ్చేదిరని అడుగుగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటికి వచ్చితిమని. అందుకు యూదా జనులలో 3000 మంది యాతాములోను బండ యొద్దకు పోయి సంసోను చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసివని చెప్పగా అతడు, వారు నాకు ఎట్లు చేసిరో అట్లే నేను వారికి చేసిదనను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనని. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలన ఆయన సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపారు. వెరీ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్. నేను అనుకుంటున్నాను క్రైస్తవ లోకానికే కాకుండా ప్రపంచంలో ఎవరినైనా సరే గొప్ప బలవంతుడు ఎవరు అంటే మనందరికీ తెలుసు, సంసోను అని. దేవుడు అతన్ని బలవంతుడిగా చేశాడు. జ్ఞానవంతుడు ఎవరు అని మనం ఎవరినైనా అడిగామనుకోండి, ఎవరని చెప్తాం? ఇంక అందులో అనుమానం ఏమీ లేదు. జ్ఞానములో ఆయన గొప్పవాడైతే బలములో గొప్పవాడు సంసోను. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నీ చేతి సంకెళ్ళు విడిపోవాలి. నీ చేతి సంకెళ్ళు విడిపోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ that we set free. వాక్యములో వ్రాయబడినటువంటి కొన్ని అంశాలు జాగ్రత్తగా గమనించాలి. సాధారణంగా చెప్పే ప్యాసేజెస్లో అయితే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చదువుతున్నటువంటిది సండే స్కూల్కి వెళ్ళిన అనుభవం ఉంటే మనకు అర్థమవుతుంది, కానీ పెద్దవాళ్ళు కొత్తగా వచ్చిన వారికి కొంత అర్థం అవడం కష్టం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతి కిందకు వెళ్ళి వారు వీరు రూల్ చేస్తుంటే ఫిలిష్తీయుల్ని ఇశ్రాయేలీలు ఎలా చూస్తారు?
శత్రువులుగా చూస్తారు. మన భారతదేశం బ్రిటిష్ వారి చేతి కింద ఉండేది. ఈ రోజుకి బ్రిటిష్ అనగానే మనం ఎలా చూస్తాం చెప్పండి? అందులో అనుమానం ఏమీ లేదు. శత్రుత్వం, అలాంటి శత్రుత్వం ఉండినప్పుడు ఇశ్రాయేలీల్లో దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడు, పుట్టించాడు. చూడండి న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదవాలనుకుంటున్నాను. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడనైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గుడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గుడ్రాలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా దూత స్ట్రైట్ గా చెబుతున్న మాట ఏంటంటే, నీవు గుడ్రాలు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి వై కుమారుని అందు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇట్స్ గాడ్స్ వాయిస్, గాడ్స్ ప్రొనౌన్సింగ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. నీకు పిల్లలు లేకపోయినా నీవు ఒక కుమారుని కనబోతున్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని తాగకుండము, అపవిత్రమైనది ఏదైనను తినకుండు. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనెను. ఇశ్రాయేలీలను రక్షించడానికి ఎవరి చేతిలో నుండి? అందరూ చెప్పాలి, ఎవరి చేతిలో నుండి? ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వారి చేతిలో నుండి భారతీయులని విడిపించడానికి ఒకరిని పుట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇన్ ద సేమ్ మేనర్, అదే విధంగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఒకరిని పుట్టించాడు. And he was dedicated by God and he was anointed by God. దేవుని చేత అభిషేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు అనే వాక్యంలో వ్రాయబడి ఉంది. నాజీరు చేయబడడం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతం. అది ప్రత్యేకింపబడిన వాడు, set apart. He was separated, dedicated, consecrated. ప్రత్యేకింపబడడం, ప్రత్యేకింపబడిన వ్యక్తి ప్రత్యేకంగా ఉంటారు. చూడండి, అప్పుడప్పుడు మనం చర్చిలో పాట పాడుతుంటాం, ప్రత్యేకమైన వరము, ప్రత్యేకమైన వరము, ప్రత్యేకమైన వరము, ప్రత్యేకమైన వరము. ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ప్రత్యేకంగానే ఉంటారు. దేవునికి స్తోత్రం చెబుదామా? సో హీ వాజ్ స్పెషలైజ్డ్, anointed, separated, consecrated, dedicated, set apart, special, extraordinary. దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ప్రత్యేకింపబడినవాడు, నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడు అంటే ఇతడు ప్రత్యేకం కలిగినవాడు.
అందులో మెన్షన్ చేయబడిందా తన తల మీద మంగళ కత్తి వేయకూడదు. He was anointed by God himself. దేవుని చేత అభిషేకించబడిన ఒక కుమారుడు నీకు పుట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతావా? నేను అనుకుంటున్నాను, ఎనీథింగ్ ఈస్ గెట్టింగ్ లేట్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ లేటెస్ట్. ఎవరికైనా ఆలస్యంగా దేవుడు ఏదైనా ఇస్తున్నాడు అంటే చాలా ఆధునీకరణమైనది దేవుడు వారికి ఇస్తున్నాడు. నమ్మిన వారు నేను స్తోత్రం చెప్తాను. ఆలస్యంగా ఇస్తూ ఉంటే సంథింగ్ స్పెషల్ ఈస్ కమింగ్ ఆన్ యువర్ వే. చాలా సందర్భాల్లో మనం విసిగిపోతుంటాం. చాలా విషయాలు మనం అన్నిటికీ విసిగిపోతాం అనుకోండి. ఎవరన్నా మాట్లాడుతుంటే విసిగిపోతాం, ఫోన్ మాట్లాడాలంటే విసిగిపోతాం, ప్రయాణం చేయాలంటే విసిగిపోతాం, చివరికి చర్చికి రావాలంటే విసిగిపోతాం, పిల్లలు ఉంటే విసిగిపోతాం, పిల్లలు లేకపోతే విసిగిపోతాం. అంటేనా పిల్లలు లేకపోతే నా జీవితంలో నాకు పిల్లలు పుట్టరని విసిగిపోయాను అనుకుంటాం. తీరా పిల్లలు ఇస్తే మాట్లాడలేదండి. ఒక్కడిని ఇస్తే ఒక్కడితో కూడా ప్రతిదానికి విసిగిపోతాం. ప్రతిరోజు చికెన్ బిర్యానీ పెడితే విసిగిపోతాం, ప్రతిరోజు కాయగూరలు తింటే కూడా మనం విసిగిపోవడానికంటూ పెద్ద రీజన్ అవసరం లేదు. ఏదైనా గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ us ఫ్రమ్ అవర్ టైర్డ్నెస్. మన విసుగు నుండి, అలసిపోవడం దగ్గర నుండి దేవుడు విడిపించడానికి దేవుడు మనకి విడుదల దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి దేవుడు ఒకడినే పుట్టించాడు. ఆయన పేరు సంసోన్. దేవునికి స్తోత్రం చెబుతామా? పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం శాంసన్ నెగిటివ్ గానే మనం చూస్తాం. చాలా సందర్భాల్లో బైబిల్ వాక్యం తెలిసినటువంటి చాలా మంది ఎలా చూస్తామంటే శాంసన్ ని ఒక గొప్ప పాపి. లాస్ట్ వీక్ వాక్యంలో చెప్పినప్పుడు కొన్ని అంశాలు నేను చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉంది. ఇతరులని క్రిటిసైజ్ చేయాలంటే మనం చాలా స్పీడ్గా ఉంటాం. ఇతరులని ఒక మాట అనాలంటే చాలా స్పీడ్గా. అందరి జీవితాలు మనం చదవడానికి ఇష్టపడతాం, కానీ మన జీవితాన్ని మనం చదువుకోవడానికి ఇష్టపడతాం. అందరి బలహీనతలు మనం తెలుసుకోవాలనుకుంటాం, కానీ మన బలహీనత మనం తెలుసుకోవడానికి ఇష్టపడతాం. మెనీ టైమ్స్ అలాగా శాంసన్ని ఆల్వేస్ వీ లైక్ టు పాయింట్ అవుట్ హిమ్, బట్ హీ వాజ్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత అభిషేకించబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్తావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తావా? ఎనీథింగ్ రాంగ్ గోస్ లెట్ గాడ్ జడ్జ్. ఏదైనా తేడా వస్తే ఎవరు తీర్పు తీర్చాలి చెప్పండి? దేవుడే చూసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను కదా, పాస్టర్ మాయో గారు మిస్సెస్ మార్గరేట్ గారు మొన్న 60వ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆవిడ నేను ఆ ఇంట్లో చాలా వెళ్ళినప్పుడల్లా ఆ ఇంట్లో ఉంటాను కనుక వాళ్ళ విషయాలు నాకు ఎక్కువగా తెలుస్తుంటాయి. పిల్లలు అల్లరి చేస్తారు. పిల్లలు మీలో అల్లరి చేయకుండా పెరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మాత్రం మనం అలా చెప్తామంటే మేమైతేనా మీలాగా అందరం అల్లరి చేసాం. కనుమనమేమి నేను చాలా అల్లరి చేశాను. మా ఇంటి చుట్టూ పరిగెట్టేవాడు. మా అమ్మ అయితే చీపురు కట్టు పట్టుకొని మీలో ఎప్పుడో దెబ్బలు తిన్నదా? అందరం అల్లరి చేసిన వాడిని అనుమానం ఏమి లేదు. సో ఫస్ట్ బాగా ఇంటి పిల్లలు అల్లరి చేస్తుంటారు. అల్లరి చేసినప్పుడు ఆవిడ ఏమంటుందంటే, దేవుని కృప నీకు కావాలి, దేవుని కృప. నేను అంటాను మనమైతే పట్టేమని ఒకటి, కానీ ఆవిడ ఏమంటుందంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం చెప్తామా? గట్టిగా దేవునికి స్తోత్రం. సంథింగ్ స్పెషల్ షీ ఈజ్ లుకింగ్. ఏమి అనడానికి ఆ మాట అంటే చాలు వాళ్ళకి అర్థమైపోతుంది. సీ సంథింగ్ స్పెషల్ ఈవెన్ ఇన్ ద ట్రబుల్. సమస్యల్లో, కష్టాల్లో ఈ బ్రెయిన్కి కొన్నిసార్లు అర్థం కాదు. శ్రమ రాగానే ఈ బ్రెయిన్ స్టార్ట్ థింకింగ్ సంథింగ్ డిఫరెంట్. ఈ మైండ్ సపరేట్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు సమస్య రాగానే
సమస్య వస్తుంది అంటే దాంట్లో నుండి ఒక మంచిదాన్ని బయటికి తీయగలగాలి. దేవుని అనుకూలత, దేవుని ఉద్దేశాన్ని దానిలో మనం చూడగలగాలి. దేవునికి స్తోత్రం చెబుతావా? ఈ సంసోన్ని ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు పుట్టించాడు. ఈ సంసోను ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తుండేవాడు. ఫిలిస్తీన్లు శత్రువుడు, వాళ్ళతో కలిసి ఉండేవాడు, వాళ్ళతో యుద్ధం చేస్తుండేవాడు. శత్రువుని చూసినప్పుడల్లా మనకేమనిపిస్తుంటది? ఏమని బాధ ఏమొస్తుంటది? మన మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఏ రకమైన శత్రువు అయినా ఎప్పటికైనా నా శత్రువుని నేను ఓడించాలి. కరెక్టా కాదా? అది డ్యూటీలో ఉన్నాయండి, కుటుంబంలో ఉన్నాయండి, సంఘంలో ఉన్నాయండి, ఎక్కడైనా సరే మనకేమనిపిస్తుంది? నేను ఎలాగైనా ఓడించాలి. ఒకసారి కస్తూరి గారు గెలుస్తారు, ఒకసారి నేను గెలుస్తాను, ఒకసారి ఆవిడ ఓడిపోతారు, ఒకసారి నేను. ఉంటుందా? కరెక్టే కదా? ఇలాగా బోత్ సైడ్స్. ఎందుకంటే మనతో అంటే మనతో ఫ్రెండ్సే కానీ అందరికి అర్థం అవడం గురించి చెప్తాను. మనందరం ఇప్పుడు శత్రువు. నా ఇశ్రాయేలీలు సంసోను వాళ్ళతో ఉన్నా సరే వాళ్ళు మాత్రం ఎవరు? శత్రువులే. ఫిలిస్తీన్లు సంసోనుకి శత్రువు, ఇశ్రాయేలీలకి ఫ్రెండ్సా? ఇశ్రాయేలీలు కూడా శత్రువులు. నా ఈ సంసోను అవకాశం దొరికినప్పుడల్లా క్రియేటివ్గా వాళ్ళని పని చేస్తుండేవాడు. సృజనాత్మకత లేకపోతే ఒక ఊహించిన విధంగా వాళ్ళని పనిష్మెంట్ ఇస్తుండేవాడు. వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉండేవాడు. స్టైల్ ఆఫ్ ఫైటింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ టైం టు టైం ఇన్ ద లైఫ్ ఆఫ్ సంసోన్. శాంసన్ జీవితంలో, సంసోను జీవితంలో యుద్ధం చేసినప్పుడు సమయానికి డిఫరెంట్గా యుద్ధం చేస్తుండేవాడు. టార్గెట్ మాత్రం ఒకటే, చంపేయడం. ఎలాగ చంపేవన్నది కదా, కానీ మొత్తానికి మాత్రం అందరికి అర్థమవుతుందా? ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ స్లో. నెమ్మదిగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏదైనా సరే కానీ టార్గెట్ ఏంటంటే శత్రువుల్ని చంపడం. ఎలాగైనా సరే శత్రువుల్ని చంపడం. దేవుడు దానికే అతన్ని నియమించాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి, ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం. సో ఇలాగా శత్రువుని చూసినప్పుడల్లా పగ రగిలిపోతుంటది. ఆనందకరమైన మనసు ఉండదు, సంతోషం ఉండదు. ఎంతమంది శత్రువులు ఉన్నారు? ప్రశ్న అడిగాను ప్రసంగంగా. ఎంతమందికి శత్రువులు ఉన్నారు? ఫలితం ఒక్కదే చెయ్యిస్తుంది. వెనకాల ఓహో 2-3 దగ్గర అందరూ ఎంత గ్రేట్ అంటే మీరు అందరం చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే నేనేమనుకుంటానంటే, మన 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 ఫ్రెండ్కి శత్రువు అనుకోండి ఎవరైనా, మనకేమవుతారు? మన ఫ్రెండ్కి ఎవరైనా శత్రువులు అయితే మనకేమవుతారు? ఇప్పుడు దేవునికి సాతానుడు మనకెవరు? మరి ఎవరు చెయ్యాలి? శత్రుత్వం అనేటువంటిది ఎవరికి ఇష్టం ఉండదు. శత్రుత్వం ఉంటే ఏముందంటే పగ ఉంటుంది. పగ ఉంటే ప్లెజెంట్నెస్ ఉండదు, ఆనందం ఉండదు. అప్పుడు వరకు నవ్వుతాం చక్కగా శత్రుగణం. అప్పుడు వరకు మనం చక్కగానే నవ్వుతాం, అప్పుడు వరకు హ్యాపీ. ఎవరు కనపడగానే ఫేస్ మారిపోతే, శత్రువు కనపడగానే లోన ఫీలింగ్స్ అన్ని కూడా బయట ఎక్స్ప్రెషన్ కరెక్టే కదా. శాంసన్ వాళ్ళతో కలిసి ఉండినా వాళ్ళ గురించిన మైండ్ మాత్రం ఇతనికి సపరేట్ గానే ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళని డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుండేవాడు. ఆయనకి తెలుసు ది పర్పస్ వై హి బోర్న్. అసలు ఎందుకు అతడు పుట్టాడు, ఎందు గురించి పుట్టించబడ్డాడు, ఆయన ఉద్దేశం ఏంటో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇతను చంపాలని చెప్పి ఫిలిస్తీన్లు ఎదురు చూస్తున్నారు. వాక్యంలో 10వ వచనం చూడండి, 15వ అధ్యాయంలో. యూదా వారు మీరేలా మా మీదకి వచ్చారని ఫిలిస్తీయులని అడిగారు. ఫిలిస్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని, అతని కట్టుటకు మేము వచ్చాం. ఆయన మాకు ఏమైతే చేశాడో మేము అదే ఆయనకి, అంటే యాటిట్యూడ్ ఆఫ్ రివెంజ్,
పగ తీర్చుకునే పనిలో ఆయన ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? అతడు మాకు ఏమి చేస్తే మేము అది అతనికి చెయ్యాలి. అతడు దొరికితే అతను తప్పకుండా మేము శిక్షించాలి, లేకపోతే చంపేయాలి, లేకపోతే బాధించాలి అనే యాటిట్యూడ్తో వచ్చారు. నా చదవండి నెక్స్ట్. అందుకు యూదా జనులలో 3,000 మంది వాళ్ళు నాకు ఎలాగైతే ట్రీట్ చేశారో నేను అలాగే వాళ్ళని ట్రీట్ చేశాను. చెప్పాను కదా, శత్రువులు అంటే ఎలా ఉంటుందో, ఒకసారి వాళ్ళు గెలుస్తారు, ఒకసారి వీళ్ళు గెలుస్తారు, ఆ తర్వాత వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు. బాక్సింగ్ ఎప్పుడైనా చూసారా? బాక్సింగ్, రెస్లింగ్ తెలుసా మీకు ఎవరికన్నా? ఒకసారి అవతలోడు పడుతుంది, ఒకసారి అవతలోడు పడుతుంది, ఒకసారి యువతలోడికి పంచే అవుతుంది, అవతలోడికి. సో శత్రువుల మధ్యలో ఎప్పుడు కూడా ఇది ఉంటుంటుంది. సో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. ఇప్పుడు చూడండి ఇక నెక్స్ట్ వెర్స్. అందుకు వారు మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయడని అనెను. అందుకు వారు అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి అప్పగిస్తాం. ఎవరి చేతికి అప్పగిస్తారు? ఎవరు అప్పగిస్తారు? సంసోను ఎవరి తాలూకా? అర్థం అవుతుందా? ఇశ్రాయేలీలు, యూదా జనము వాళ్ళ మధ్యలో పుట్టాడు, వాళ్ళ కొరకే పుట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారట? మేము నీ చేతులు గట్టిగా కట్టి ఎవరికి అప్పగిస్తారట? ఎవరికి అప్పగిస్తారట? మన శత్రువులకి. నిన్ను మెనీ టైమ్స్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో మనల్ని అప్పగించడానికి, మన చేతులు కట్టడానికి, మన కుటుంబంలోనే, మన సర్కిల్, మన స్నేహితులే మనల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనకి నష్టం మన వారి వల్ల ఎక్కువగా జరుగుతుంటది. అసలు వాళ్ళు వెళ్ళి సంసోనుతో అలాగ మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలండి వాళ్ళకి? వాక్యంలో వ్రాయబడింది, టచ్ నాట్ మై అనాయింటెడ్, నేను అభిషేకించిన వారిని ఎవరను. దేవునికి స్తోత్రం చెబుతామా? When God anointed Samson, somebody raises and says, we are going to tie your hands. నీ చేతులు మేము అంటే ఎవరికి అప్పచెప్తారట? శత్రువులకి. Their own people, ఆయన సొంత ప్రజలు. ఎవరినైతే విడిపించడానికి దేవుడు పుట్టించాడో, ఎవరి కొరకైతే దేవుడు పుట్టించాడో, ఎవరి కొరకైతే ఒక న్యాయాధిపతిని పంపించాడో, ఎవరి కొరకైతే ఒక నాయకుడిని పంపించాడో, ఆ నాయకుడిని ఆ ప్రజలే అప్పగించేస్తున్నారు. ఇట్ ఈస్ ఏ ప్లాన్ ఆఫ్ ఎనిమీ. సాతానుడి యొక్క పథకం, శత్రువు యొక్క పథకం. డైరెక్ట్గా ఫిలిష్తీయులు సంసోన్ని కలవాలి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? నో టాక్స్. వాళ్ళ మధ్యలో ఎలా ఉంటుంది? మాటలు ఉన్నాయి. అసలు సంసోనుని డైరెక్ట్గా కలవాలి అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. సో డైరెక్ట్గా శాంసన్ టచ్ చేయలేరు కనుక వాళ్ళు ఎవరిని టచ్ చేశారంటే శాంసన్ తాలూకా ప్రజలను. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ ఎనిమీ. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సాతానుడు ఎప్పుడు అలాంటి ప్లాన్ చేస్తుంటాడు. సాతానుడు దేవుని టచ్ చేయలేడు, కరెక్టే కదా? దేవుణ్ణి టచ్ చేయలేడు కనుక దేవునికి అది ఇష్టమైంది ఏదో చూసేదాన్ని అదే జరిగింది ఏదైనా తోటలో. ఆదాము అవ్వాలంటే దేవునికి ఎంతో ఇష్టం. దేవుణ్ణి ఢీకోలేక ఆదాము అవ్వలు ఏం చేశారు?
ఆదామవ్వల్ని టచ్ చేశాడు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలను ఇంటరాక్షన్లోకి రప్పించాడు, వాళ్ళతో తప్పు చేయించాడు, వాళ్ళని పాపంలోనికి నడిపించాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ది సేమ్ థింగ్. ఫిలిస్తీయులు సంసోనుని టచ్ చేయలేక ఆయన ఓన్ ప్రజల మధ్యలో ఉండి వాళ్ళని మోటివేట్ చేసి మీరు కట్టేసి మాకు అప్పచెప్పాలి. ఇప్పుడు ఎవరు కట్టేసి అప్పచెప్తున్నారు? చూడండి, కొత్త తాడు తెచ్చి గట్టిగా. మన జీవితాల్లో సాతానుడి క్రియ అలాగే ఉంటుంది. సాతానుడు, నువ్వు ఎప్పుడైనా చాలా ప్రార్థన పూర్వకంగా ఉన్నావు అనుకో, జాగ్రత్త గమనించండి. అఫ్కోర్స్ ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు? ప్రార్థన చేసేవాడు స్తోత్రం. ఆ చర్చిలో ప్రార్థన పూర్వకం చాలా ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు మనల్ని దీవించినే కాక. When you are praying so much and Satan has a plan, he will hit you indirectly. డైరెక్ట్ గా టచ్ చేయలేడు. దేవుని నమ్మిన ప్రజలను డైరెక్ట్ గా టచ్ చేయడం సాతానుని కాదు. లేవు, వాక్యంలో ఉన్నది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 1 John chapter 4 verse 4. Greater is he that is in you than he that is in the world. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీరు ఎవరి సంబంధులండి? హలో, ఎవరి సంబంధులు? ఎవరు వారు? ఎవరండి? చిన్నపిల్లలారా. అసలు స్వరూపరాణి గారు చిన్నపిల్లలారా అయితే మనమేనండి. ఎవరు దేవుని సంబంధులు? ఎవరు? అందరూ చెప్పండి. దేవుని సంబంధులు ఎవరు? గట్టిగా చెప్పండి. ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంత స్ట్రాంగ్ గా మీరు నమ్ముతున్నారా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు ఎంతమంది చేయొద్దు సరే. దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారు? నమ్మిన వారందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమందికి దేవుని పిల్లలు నిజంగా నేను దేవుని బిడ్డ. యు ఆర్. మీరు దేవుని పిల్లలు. చదవండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎవరండి? గొప్పవాడు గనుక మీరు వారిని. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడు స్తోత్రం చెప్పినప్పుడు హల్లెలూయా ఎలా ఉండాలంటే జయించిన వారు చెప్పినట్టుగా. అంతేకాని ఓడిపోయిన హల్లెలూయా అలాగే జయించిన వాళ్ళ చెప్తారు. ఓకే 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 ఓకే. క్రికెట్ ఎంతమంది చూస్తున్నారు? క్రికెట్ ఎంతమంది చూస్తారు? 6 కొడితే ఎంతమందికి హ్యాపీగా ఉంటుంది? ఒకవేళ మన అపోనెంట్ వికెట్ ఎగిరిపోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆనందం. సోఫాలో లెగిసిపోతాం. ఎవ్వరూ లేపాల్సిన లేదు. ఎవ్వరు ఎంత సిద్ధి అయిపోయినా ఎంతలే జయించిన వాళ్ళగా. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని you are a winner. Hallelujah. Hallelujah. You are overcomer. You are victorious. The Bible clearly says నీవు జయించి ఉన్నావు. విజయము నీదే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. Sickness has no right on us. అనారోగ్యానికి మన మీద అధికారం లేదు. అప్పుల బాధకు మన మీద అధికారం లేదు. అశాంతికి మన మీద అధికారం లేదు. We are overcomers. మనము జయించి ఉన్నాం. మనము దేవుని సంబంధం. ఎంతమంది నమ్ముతున్నారండి? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. When you belongs to God, it is difficult for Satan to touch you. సాతానుడికి నీ మీద చెయ్యి వెయ్యాలంటే ఆ మామూలు భయం కాదు. చూడండి, ఎవరైనా మినిస్టర్స్ పిల్లలు ఏమంటారంటే, నేను ఎవరినో తెలుసా, మినిస్టర్ పలానా మినిస్టర్ కొడుకుని అంటే పోలీసుడు ఒక్క నిమిషం
కరెక్టేనా కదా? కరెక్టా కాదా? ఏ గవర్నమెంట్ ఆఫీసుల్లో అయినా ఎక్కడికైనా వెళ్ళేదంటే నేను ఎవరినో తెలుసా అడ్రస్, మనం ఎవరు తల్లిగా చెప్పండి. మనం ఆల్రెడీ చేయించి ఉన్నామట. మనలో ఉన్న వాడు లోకములో ఉన్న వాడి కంటే సాధారణ మనల్ని టచ్ చేయలేడు. మనం టచ్ చేయలేక మన చుట్టూ ఉన్న పరిస్థితులను టచ్ చేస్తుంటాడు. మనలో ఉన్న శాంతిని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇతరులు అలా ఆశీర్వదించమని దేవుడు మనల్ని పంపిస్తే మన ఫైనాన్సెస్ దెబ్బ కొడుతుంటాడు. దేవుడు అంటాడు, కస్తూరి గారికి ఒక 10,000 ఇచ్చి ఆవిడకి నువ్వు ప్రార్థన చేసి రా అని చెప్తాడు. చెప్తే అదే జోబులో అతను ఏం చేస్తాడు? నన్ను నెలకన్నా ఆపలు అడిగానికి ఏం చేస్తాడు? జోబులో డబ్బులు లేకుండా అప్పుడు నేను ముందుకెళ్ళడానికి అవకాశం. దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించు. స్వార్థ ప్రకటించకుండా ఆపలేక సాధారణ ఏం చేస్తాడంటే మన ఆరోగ్యం మీద దెబ్బ కొడితే ప్రసంగాలు చేస్తాం. ఎనర్జీ కావాలా? వాక్యం చెప్పాలంటే ఎనర్జీ కావాలా లేదా? నీ దగ్గర చాలా లోడ్ ఉంది లోన. దేవుని వాక్యం బోధించాలని ఎంతో ఆరాటం ఉంది, కానీ బోధించడానికి కావలసిన ఎనర్జీ ఉండాలా, బలం ఉండాలా? సాధారణకి తెలుసు. అందుకు ఇండైరెక్ట్ గా నువ్వు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నావు. సాధారణుడు నిన్ను టచ్ చేయలేక ఏం చేస్తాడు? నీ పిల్లల్ని హలో అర్థమవుతుందని చెప్పేది. ఒక్కొక్కసారి మనం పిల్లలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంటుంది. చూడండి, కొన్నిసార్లు కొంతమందిని చెప్పినప్పుడు ఎవరైనా ఏదని చెప్పి పిల్లలకి చెప్పండి, వెళ్ళి ఏం చెప్తుంటారు? దట్ ఈస్ వేర్ సాటన్ విల్ పుట్ ఎ బ్రేక్. నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళేవాడినా నీ బ్రేక్ ఎక్కడ వేస్తాడు? నిన్ను టచ్ చేయలేడు. ఆలోచించాలి. యోబు గ్రంథం ఎవరైనా చదివారా? యోబు గురించిన స్టోరీ ఎంతమంది తెలుసు? యోబుని టచ్ చేయలేక ఎవరిని టచ్ చేసాడు? యోబు పిల్లలను టచ్ చేశాడు. యోబు ఆస్తులను టచ్ చేశాడు. యోబుకి సంబంధించిన సమస్తాన్ని టచ్ చేశాడు. యోబుని మాత్రం దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ సాటన్ కెనాట్ టచ్ యు. నీవు దేవుని సంబంధివి గనుక, నీవు దేవుని బిడ్డవు గనుక సాతానుడు నీ మీద చేయలేక నీకు సంబంధించిన వారిని టచ్ చేస్తాడు. నీకు సంబంధించిన పరిస్థితులను టచ్ చేస్తుంటాడు. నీ ఆర్థిక వ్యవస్థను పాడు చేస్తుంటాడు. నీ ఉద్యోగ వ్యవస్థను పాడు చేస్తుంటాడు. నీ వ్యాపారాన్ని పాడు చేస్తుంటాడు. నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటాడు. నీ ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నపిల్లం చేసేస్తుంటాడు. ఎందు గురించి అంటే డైరెక్ట్ గా నిన్ను టచ్ చేయలేడు. ఎందుకు నిన్ను టచ్ చేయలేడంటే వాడి కంటే నీలో ఉన్నవాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఫిలిస్తీన్లు సంసోన్ని టచ్ చేయలేక ఆ ప్రజలతో ఏమన్నారంటే మీరు కట్టేసి అప్పగించాలి. వీళ్ళు ఏం చేశారంటే చాలా గొప్పవారు. ఎలాంటి వారండి? చాలా గొప్పవారండి. ఒక్కొక్కసారి మనతో ఉన్నవాడు మనకి చేసే పనులు చూస్తుంటే కొన్నిసార్లు మన గురించి మాట్లాడే మాటలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి. నీతో ఉండి నీ వెనకాల మాట్లాడుతుంటే నీకేమనిపిస్తుంది కదా? They speak about you. They start thinking back of you. నీ వెనకాల కూతురు తీయడం మొదలు పెడుతుంటారు. నీకు వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు. నీతో ఉన్నవాళ్ళే. We always like to throw something on others. ఇతరుల మీద ఏదో ఒకటి వేయడానికి. Satan will start. It's not anybody's fault. ఒకసారి ఒక వ్యక్తి చాలా రఫ్గా డిఫరెంట్గా బిహేవ్ చేస్తే ఒక ఆయన అడిగారు, ఏంటండి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఆయన ఏమన్నాడు? ఏమి ఆయనకి అది మిస్టేక్. ఆయనలో వేరే ఒక వ్యక్తి ప్రవేశించి ఆయన అలాగా తయారు చేశాడు. నేను ఎప్పుడు ఎలాగనుకున్నా చూడండి, ఎవరైనా సరే ఏ ఒక్కరినైనా చూపించి ఈ వ్యక్తి చాలా చెడ్డవాడు అని అంటే నేను ఆ మాటకి ఇష్టపడను. ఎందుకో చెప్పండి, ఎంత చెడ్డవారిలోనైనా మంచి గుణం ఒకటైనా ఉండదా? ఓకే, ఎవరైనా ఒక వ్యక్తిని చూపించి చాలా మంచోడండి, దాన్ని కూడా నేను అంగీకరించను. ఎందుకు? ఏదో ఒక చెడ్డదే
ఎంత మంచోడని నువ్వు చెప్పినా ఎక్కడో ఒక దగ్గర బలహీనత ఉండదు, ఎక్కడో ఒక దగ్గర చెడ్డదే. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు సీ ది పర్సన్. ఆ వ్యక్తిని నువ్వు ఎలాగో చూస్తున్నావు. ఈ మినిట్లో ఒక వ్యక్తి కోపడిపోతే, ఈ మినిట్లో ఒక వ్యక్తి తప్పు మాట మాట్లాడితే, ఈ మినిట్లో ఒక హాని చేస్తే ఆ వ్యక్తిని తప్పు వ్యక్తిగా మనం అంచనా ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ మినిట్కి సాతానుడు ఆ వ్యక్తిని వాడుకుంటున్నాడు అనే జ్ఞానం మనకి ఉండాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఇట్ కెన్ బి యువర్ వైఫ్, ఇట్ కెన్ బి యువర్ చైల్డ్, ఇట్ కెన్ బి యువర్ హస్బెండ్, ఇట్ కెన్ బి ఎనీవన్, ఈవెన్ ఇన్ ద చర్చ్. దేవుని సంఘములో అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ భర్త అయినా సాతానుడు వాడుకోవడానికి ఏమీ వెనకాడేవాడు. యేసుక్రీస్తు శిశువుల్లో ఉన్న ఇస్కరియోతు యోధానే వాడుకున్నాడు. అలాగా మనలో ఒకరిని వాడుకోవచ్చు, లేకపోతే మన కుటుంబంలో ఒకరిని వాడుకోవచ్చు. నీ భర్తని, నీ భార్యని ఎప్పుడు ఈయన ఎలా లేరండి, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను నాకు అర్థం అవట్లేదు. యూ డోంట్ వరీ, ప్రే. ఎందుకంటే సమ్ అదర్ స్పిరిట్ హ్యాస్ కమ్. వేరొక ఆత్మ అతనిలోని ప్రవేశించింది, వేరొక ఆత్మ ఆమెలోనికి ప్రవేశించింది, వేరొక ఆత్మ నీ పిల్లల్లోనికి ప్రవేశించింది. వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, సభల గురించి చెప్పినప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోయి వేరొక ఆత్మ తనలోనికి. అప్పటి నుండి ఆయన డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడంట. డిఫరెంట్ స్పిరిట్ కమ్స్. వేరొక ఆత్మలోనికి వచ్చినప్పుడు నీవు అప్పటి వరకు చూస్తున్న వ్యక్తి డిఫరెంట్గా బిహేవ్ చేయడం కనబడుతుంటది. మొన్నటి వరకు ఈయన చాలా బాగుండేవాడు, మొన్నటి వరకు ఈమె చాలా బాగుండేది. ఏ జరిగింది? సమ్ అదర్ స్పిరిట్ ఎంటర్డ్ ఇన్సైడ్. వేరొక ఆత్మ ఆయనలోనికి ప్రవేశించింది. ఆయన ప్రవర్తన విధానం అంతా మారిపోయింది. నా శాంసన్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారి ఆలోచన విధానం మారిపోయింది. దే డజంట్ నో హూ వాస్ శాంసన్. అసలు సంసోను ఎవరో వాళ్ళకి తెలియదు. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు అభిషేకించాడు, దేవుడు నియమించాడు, దేవుడే ఆయన్ని న్యాయాధిపతిగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి చేతులను కట్టడానికి వచ్చారండి. ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడు ఆ వ్యక్తి చేతులకు కాళ్ళు కట్టడానికి వచ్చాడు. కట్టి ఏం చేస్తున్నారట? శత్రువులకి. చదవండి. అతను లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతని ఎదుర్కొని కేకల వేయగా ఏమొచ్చిందండి? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరి ఆత్మ కావాలి మనకి? ఎక్కడైనా ఏదైనా అపశృతి కలిగితే అక్కడ ఏ ఆత్మ కావాలి? దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకి కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారవలే అయింది. అతని చేతి సంకెళ్ళు విడిపోయి నీ చేతి సంకెళ్ళు విడిపించబడును గాక. యు విల్ బి డెలివర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నీకు విడుదల కలుగును గాక. యేసు నామములో నీవు స్వతంత్రునిగా మార్చబడుదువు గాక. దేవుని ఆత్మ తన మీద బలముగా వచ్చినందున, దేవుని ఆత్మ తన మీద బలముగా వచ్చినందున అతని చేతులు సంకెళ్ళు విడిపోయి తాళ్ళు జనపనార కాలిపోయినట్టుగా కాలిపోయింది. దేవునికి స్తోత్రం చెప్తామండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎప్పుడైతే చేతి బంధకాలు విడిపోయో ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి చేతులు కట్టేస్తే పని చేయలేడు, ఒక వ్యక్తి చేతులు కట్టేస్తే అభివృద్ధి చెందలేడు, ఒక వ్యక్తి చేతులు కట్టేస్తే బలాన్ని పుంజుకోవడం కష్టం, ఒక వ్యక్తి చేతులు కట్టేస్తే వేగం తగ్గిపోతాయి. కరెక్టేనా కదా? ఎంతమంది తప్పవుతుందని చెప్పి చేతులు కడితే బలం ఉండదు, చేతులు కడితే పోరాడే శక్తి ఉండదు, చేతులు కడితే అభివృద్ధి పొందే అవకాశం లేదు. You need to speak to your hands. నీ చేతులతో నువ్వు మాట్లాడాలి. అప్పుడప్పుడు పాట పాడుతుంటారు కదా, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను,
నా చేతులతో నేను నిబంధన చేసుకుంటా. నీ చేతులు చూసి నీ చేతులతో నిబంధన చేసుకోవాలి. నీ చేతులు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎవ్రీథింగ్ దట్ యు టచ్ విత్ యువర్ హ్యాండ్ మస్ట్ బి బ్లెస్డ్. నీ చేతితో నువ్వు దేన్ని తాకుతున్నావో తాకిన ప్రతి ఒక్కటి ఆశీర్వదించబడిన దేవుని స్తోత్రం చెప్పండి. చేతులు కానీ కట్టబడితే, చేతుల్లో శాపం ఉంటే, చేతుల్లో అనారోగ్యం ఉంటే, చేతుల్లో బలహీనత ఉంటే నీ జీవితానికి అది మంచిది. చేతులు కట్టబడినటువంటి స్వభావం నుండి బయటికి వచ్చేయాలి. నువ్వు ఎంత పని చేయాలని హృదయంలో ఉండొచ్చు, నువ్వు ఏదో సాధించాలని మనసులో ఉండొచ్చు, కానీ పని చేయడానికి నీ చేతులు నీ చేతికున్న సంఖ్యలు విడిపించబడిన కాక. నువ్వు నిజంగా విడుదల పొందాలి అంటే నీ చేతికున్నటువంటి కట్లు తెంపబడాలి. They must be loosed. The moment he was loosed, the moment he was untied, ఆయన చేతుకున్నట్టు కట్లు తెంపబడగానే ఇమ్మీడియట్ గా అక్కడ జరిగిన అవసరం ఏంటో తెలుసా? ఆయనకి దర్శనం కలిగింది. ఏ దర్శనం కలిగింది? పక్కనే గాడిద దవడ ఒకటి. దేవునికి స్తోత్రం చెబుతామండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం. పక్కనే ప్రొవిజన్ ఉంది. ద మోమెంట్ హి వాస్ రిలీజ్డ్, ఆయన చేతులు విడుదల పొందిన వెంటనే ఆయన కను దృష్టి కరెక్ట్గా కనబడింది. ఆయనకి దర్శనం కలిగింది, ఆయనకి ప్రత్యక్షత కలిగింది, దేవుని సహాయం అక్కడే కనబడింది. దేవునికి స్తోత్రం చెబుతావా? ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. యు నీడ్ టు అండర్స్టాండ్. నీ చేతులు కట్టబడితే, నీ కన్నులు తెరవబడితే, నీ చుట్టూ ఉన్నటువంటి ఆ సర్కిల్ నువ్వు చూడలేవు, నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు, నీ దగ్గర ఉన్నటువంటి మూలాధారాన్ని నువ్వు చూడలేవు. The provision God has given to you, you cannot even see because your eyes not open. నీ కన్నులు తెరవబడలేదు కనుక నీ దగ్గర ఉన్న తలంతులు నువ్వు చూడలేవు, నీ దగ్గర ఉన్నటువంటి ప్రొవిజన్స్ నువ్వు చూడలేవు, నీ దగ్గర ఉన్న అవకాశాలు. దేవుడు నీకు ప్రత్యక్షత దయచేయాలి. హాగరు చూడండి, ప్రార్థన చేసింది, అలసిపోయి ఇంకా నాకు ఇంకా దాహంతో నేను నా కొడుకు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. దేవుడు అన్నాడు, ఇంక చూడు, ఆ పక్కనే నీరు ఊపుకుతుంది పక్కనే. అప్పటి వరకు చూడలేకపోయింది. దేవుడు ఆమె కన్నులు తెరవగానే, దేవునికి స్తోత్రం చెబుతావా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ప్రవక్త గారు తెలియదు శిష్యుడు ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, ఇదిగో రాజుగారి యొక్క సైన్యం అంతా మన కొండ చుట్టూ కమ్ముకుంది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇదిగో యజమానుడా, నాయకుడా, ఏలినవాడా, ఇదిగో మన పరిస్థితి ఏంటి? దేవుడు అన్నాడు. దేవుడు ప్రవక్త అన్నాడు, ఇదిగో అన్నాడు దేవుడా, ఈయన కళ్ళు. ఆ సైన్యం అప్పుడే దిగొచ్చిందా? దేవుని సైన్యం అప్పుడే దిగొచ్చిందా? They were there already. వాళ్ళు అక్కడే ఉన్నారు, దేవుని ప్రొటెక్షన్ అక్కడే ఉన్నది, కానీ ఆయన కన్నులు తెరవబడదు. Let God open our eyes in Jesus' name. యేసు నామములో దేవుడు మన కన్నులు తెరుచును గాక. యేసు నామములో దేవుడు మన ప్రత్యక్షత దయచేయును గాక. The person whom you are speaking every day, you do not know what is inside of him. ప్రతిరోజు నువ్వు ఆయనతోనే మాట్లాడుతున్నావు, కానీ ఆయనలో ఉన్న శక్తి ఏంటో తెలియదు. ఆయనకు తెలిసిన శక్తి ఏంటో నీకు తెలియదు. దేవుడు ఆ వ్యక్తినే వాడుకోపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. యు నీడ్ టు అండర్స్టాండ్. ద మోమెంట్ నీ చేతులు బంధకాలు తెంపబడిన వెంటనే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రొవిజన్ అక్కడే. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, లేకపోతే ప్రొవిజన్ తీసుకొచ్చి పెట్టలేదు. ఆ గాడిద దవణ్ణి ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టింది కాదు, అక్కడే ఉన్నది. నువ్వు అక్కడ వరకు బంధించబడి వచ్చావు. దేవుని ఆత్మ ఫలముగా దిగి వచ్చినందున, దేవుని ఆత్మ ఫలముగా దిగి వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు తెంపబడ్డాయి. అక్కడ గాడిద దవడొకటి. గాడిద దవడ అంటే సాధారణమైనటువంటి, దేవుడి గాడిద దవన ఏమైనా పెద్ద పెపన?
అదేమన్నా పెద్ద మరణాయుధమా? మీరు చెప్పరే ఏమండి? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పశువుల ఎముకలు ఎంతమంది చూస్తుంటారు? దుమ్ములు ఎంతమంది చూస్తుంటారు? ఎలాగంటే అర్థమవుతుంది. అదేమన్నా పెద్ద ఆయుధమా? కానీ బికాస్ యూ హ్యావ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్, an ordinary thing can turn into extraordinary thing. ఒక సాధారణమైనటువంటి వస్తువు అసాధారణమైనదిగా మారిపోయింది. ఎందు గురించి అంటే దేవుని ఆత్మయనలో. దేవునికి స్తోత్రం చెప్తామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం. ద సేమ్ పర్సన్ whom you see every day. ప్రతిదినమును చూస్తున్నటువంటి అదే వ్యక్తి, అవే మాటలు, అదే చూపు, అదే హైట్ లో ఉన్నాడు, అలాగే ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి ద్వారా నీ జీవితం మార్చబడుతుంది. ఆ వ్యక్తి ద్వారా నీ జీవితానికి కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఆ వ్యక్తి ద్వారా నీలో కొంత మార్పు కలుగుతుంది. నీ బిజినెస్ అభివృద్ధి పొందుతుందేమో, లేకపోతే నీకు ఉద్యోగం రాబోతుందేమో, లేకపోతే నీ ఆత్మీయ పరిస్థితి మెరుగుపరచబడుతుందేమో. ద సేమ్ పర్సన్ హూమ్ యు మీట్. సాధారణమైనటువంటిది అసాధారణంగా మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ గాడిద దవడ పట్టుకున్నాడు, వాక్యంలో రాయబడి ఉంది. దానితో ఎంతమందిని చెప్పండి? ఎంతమంది అండి? ఒక మిషన్ కన్నా కూడా పనిచేయలేనంత స్పీడ్గా అయినా చాలా సాధారణంగా ఆ 16 వచనంలో రాయబడి ఉంటది. వాడిని కుప్పలుగా వేసాడు అది ఆయన కొడుతూ. అప్పుడు సంసోను ఒక కుప్పను, 2 కుప్పలను, ఏమంటే ఒక కుప్పను, కుప్పలు అంటే ఒకరు వస్తుంటే పట్టడం, ముందున్నటువంటి జనం వెనకాల ఎలా మారిపోతున్నారు? మీకు అర్థమవుతుంది చెప్పేది. ఎవ్రీ ట్రబుల్ దట్ యు ఫేస్ విల్ బికమ్ ఎ హీప్ బ్యాక్ సైడ్. నీకు వస్తున్నటువంటి సమస్య, ప్రతి దినము సమస్య, ప్రతి సమస్య నువ్వు దాటుకొని వెళుతూ ఉంటే ఆ సమస్యలన్నీ వెనకాల చచ్చిపోయి ఉంటాయి. నువ్వు మాత్రం ముందుకే వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఆ గాడిద దవడ అక్కడ ఉంచాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గాడ్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్. యు నీడ్ దట్ జాబోన్. ఆ దవడ ఎముక మనకి కావాలి. ఈ ఎముక, దవడ ఎముక అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? మాట్లాడండి. దవడ ఎముక ఎక్కడ ఉంటుంది? అందులో ఒక భాగం ఏమండి? ఎక్కడ ఉంటుంది? జాబోన్. దిస్ ఈజ్ జాబోన్. జాబోన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ స్పీకింగ్ బోన్. ఈ దవడ మాట్లాడే ఎముకను కూడా జాబోన్. డు యు అండర్స్టాండ్ మీ? దవడ ఎముక కదులుతూ ఉంటది, మాట్లాడుతుంటే మూమెంట్ ఇస్తుంటది. ఈ దవడ ఎముకను నీకు కావాలి. నీ జీవితంలో నీవు అభివృద్ధి పొందాలి అంటే నీకు దవడ ఎముక కావాలి. You need speaking bone in your hand. You need speaking bone in your life. నీ జీవితంలో స్పీకింగ్ బోన్ కావాలి. దవడ ఎముక కదులుతుందా కదలదా? గట్టిగా చెప్పండి. మాట్లాడుతూ ఉండాలి. Start speaking something good. Start speaking something positive. Don't speak negative. వ్యతిరేకమైన మాటలు మాట్లాడొద్దు. అనుకూలమైన మాటలు మాట్లాడు. మంచిని మాట్లాడు. సమాధానాన్ని మాట్లాడు. శాంతిని మాట్లాడు. ఒక వ్యక్తిని ప్రోత్సాహపరిచే మాటలు మాట్లాడు. ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడు. దేవుని స్తోత్రం చెప్పండి. We need a job in our life to achieve something, to reach your destiny. నీ గమ్యం చేరాలి అంటే, నువ్వు అనుకున్న దాన్ని సాధించాలి అంటే you need speaking bone. దవడ మాట్లాడే ఎముక కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. You need to speak yourself. కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నీలో సంతోషం కావాలి అంటే నీ స్వరం బయటికి
You need to speak. Don't speak everything negative. Don't speak everything negative. Always అప్పగించేయడం కాదు, శాంసన్ అప్పగించేయడం ట్రై చేయడం కాదు. దేవుని ఆత్మ ఆయన మీదకు వచ్చినప్పుడు అతడు తప్పకుండా బలవంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రం చెబుతామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అన్నీ కూడా పాస్టర్ గారే చేయాలి. ఎవరు చేయాలి? పాస్టర్ చేయకపోతే అట్లా కోపం వచ్చేస్తుంది. వస్తుందా రాదా? మా ఇంట్లో ప్రార్థన చేయడం ఫోన్ చేశాను, పాస్టర్ గారు రాలేదు. అందుగురించి వారం నుండి నేను చర్చకి 3 సార్లు ఫోన్ చేశానంటే పాస్టర్ గారికి. ఎన్నిసార్లు ఫోన్ చేశాను? 3 సార్లు ఫోన్ చేశాను పాస్టర్ గారు. పాస్టర్ గారికి సంవత్సరానికి 10 పెళ్ళిళ్ళు ఉన్నాయి. సంవత్సరానికి ఒక 20 ఏంటంటారు బర్త్డే, ఏమంటే బర్త్డే ఫంక్షన్స్. లేకపోతే పాస్టర్ గారికి ఫ్యూనరల్స్ ఉన్నాయి, ఫ్యూనరల్ సర్వీసెస్. సమాధి కార్యక్రమాలు ఎన్ని ఉంటాయి? కనీసం ఒక 10 ఉంటాయి. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే దాన్ని ఏమంటారు? అక్షరాభ్యాసం. అది కూడా పాస్టర్ గారే. ఎవరు ఇంట్లో మారుతారన్నా లిఫ్ట్ లేకపోయినా 4 అంతస్తులు దిగి వచ్చి నువ్వు ఫోన్ చేస్తే మాత్రం పాస్టర్ గారికి 3 సార్లు ఫోన్ చేశానండి. మేమంటే లెక్కలేదు. నీకు నువ్వు ఒక్క వ్యక్తివే ఉన్నావు. పాస్టర్ గారికి ఎంతమంది ఉన్నారు? యు నీడ్ టు అండర్స్టాండ్. కొన్నిసార్లు మనం ఒక ఆయన ఫోన్ చేశారండి, నేను ఎత్తలేదండి, ఆయన ఫీల్ అయిపోతున్నారండి. ఫోన్ చేస్తే ఎత్తకపోతే ఆయన బాత్రూంలో ఉన్నాడు, బండి మీద ఉన్నాడు, ఇంకేమి చేస్తున్నాడు, ఇవన్నీ మనకు అనవసరం. ఫోన్ చేసేది ఎత్తలేదు. ఏమైపోతున్నారు? మనం అన్నిటికీ ఫీల్ అయిపోతున్నాం. మనం ఫీల్ అవ్వలేదు దేనికి? మన మట్టుకు మనమే ఫీల్ అవ్వాలి. ఇతరుల విషయంలో అన్నిట్లో మనం స్టాప్ స్పీకింగ్ నెగిటివ్, స్పీక్ పాజిటివ్. యు నీడ్ జాబ్ ఆన్. దవడ ఎముక మనకి ఎంతమంది కావాలి? స్టార్ట్ స్పీకింగ్ పాజిటివ్. స్టార్ట్ స్పీకింగ్ హెల్దీ. ఆరోగ్యకరమైన ఉపదేశాన్ని మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. మనందరికీ తెలుసు ఆరోగ్యకరమైన భోజనం తిన్నాం తెలుసు, కానీ ఆరోగ్యకరమైన మాటలు మాత్రం మనకి ఆరోగ్యకరమైన వాతావరణం తెలుసు. గిన్నెలు తోగుతాం బాగానే, కట్లు దిగుతాం బాగానే, ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడటం మాత్రం మనకి అసలు నిజానికి ఏది ఇస్తుంది ఆరోగ్యం? A word can destroy someone. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఒక్కొక్క వ్యక్తికి ఎనపదిమ్మ తగిలినట్టు తగులుతుంది. అలాగ మాట్లాడగలిగినోడు ఒక్క వ్యక్తి చాలు, ఒక్క మాటతో మనం హృదయాన్ని బద్దల కొట్టేస్తారండి. ఏ భాష కావాలి? ఆరోగ్యకరమైన భాష. You need speaking bone. You need jawbone. Speak healthy. Speak positive about your family. Speak positive about your children. Speak positive about your wife. Speak positive about your husband. Speak positive about your church. Speak positive about your pastor. Speak positive about you. నీ గురించి నువ్వు మంచిగా మాట్లాడుకో. అప్పులు అయిపోయినండి, ఆరోగ్యం ఏమీ బాగోటం లేదండి, తింటుంటే అరగటం లేదండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? మొదట్లో చెప్పుకున్నాను కదా, యువర్ ఓవర్కమర్. నీవెవరు? జయించిన వాడు, జయించిన వ్యక్తి. నోటని మాట్లాడాలి. మీరు దేవుని సంబంధులు కనుక మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే కనుక
మీరు లోకమును, దేవునికి స్తోత్రం చెబుదామా? మాట్లాడమంటే మాట్లాడ, మీరు మాట్లాడేయండి, మీరు ప్రార్థన చేసేయండి, మీరు చదివేయండి. జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం. జయమును పొందినటువంటి వాడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే, మొహంలో ఎలా ఉంటుంది? మొహం ఏడు మొహం పెట్టుకొని ఏం చెయ్యాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉండి, యు ఆర్ విక్టోరియస్, యు ఆర్ విన్నర్, ఓవర్కమర్, యు అచీవ్డ్, యు రీచ్డ్ యువర్ డెస్టినీ. నీ గమ్యస్థానానికి నువ్వు చేరావు, నీవు జయించి ఉన్నావు, నువ్వు సాధించావు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెబుదామా? నీ మాటలు ఎలా ఉండాలంటే విజయోత్సవం కలిగినటువంటి మాటలుగా ఉండాలి. లేచి నిలబడండి. సాతానుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా మారుస్తున్నా కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనము నిశ్చయముగా జయించి ఉన్నాం. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ పవర్. సంసోను మటుకు సంసోను సాధించి ఉండకపోవచ్చు. నేను అనుకుంటున్నాను, వాక్యములో వ్రాయబడి ఉంది, దేవుని ఆత్మ బలముగా సంసోను మీదకు వచ్చినప్పుడు అతని చేతికి ఉన్నటువంటి సంకెళ్ళు దిగిపోయి, నీకు దేవుని ఆత్మ కావాలి, నీ చేతి సంకెళ్ళు విడిపించబడాలి, నీ చేతి కట్టబడిన కట్లు తెంపబడాలి. యు మస్ట్ సెట్ ఫ్రీ, యు మస్ట్ బి డెలివర్డ్ టు ఎక్స్ట్రాడినరీ థింగ్, to use ordinary thing into extraordinary. సాధారణమైనవి సాధారణంగా మార్చబడాలి అంటే నీకు దేవుని ఆత్మ కావాలి, నీవు దేవుని సంబంధమై ఉండాలి. మీరు దేవుని సంబంధులు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. I want everybody to close your eyes. నీ తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, I am your child, నేను నీ బిడ్డను. ప్రభువా, సాతానుడు నా దగ్గరికి రాకూడదు, నాకు బలాన్ని దయచేయి, ఆరోగ్యకరమైన ఉపదేశాన్ని నాకు దయచేయి, ఆరోగ్యకరమైన మాటలు మీరు మాకు దయచేయండి. సంసోన్ని ఎలాగైతే వాడుకున్నావో, సంసోన్ని ఎలాగైతే నిలబెట్టావో, నన్ను కూడా అలాగ నిలబెట్టు. నీ ఆత్మ నా మీదకు దిగి రానివ్వండి. ప్రభువా, నా చుట్టుపక్కల ఉన్న వారు నన్ను అప్పగించినా సరే, నాకు వ్యతిరేకంగా మాట్లాడినా సరే, నేను ఊహించిన విధంగా వేరే విధంగా ఉన్నా సరే, నువ్వు నన్ను లేపగలవు, నన్ను ఎత్తగలిగినటువంటి దేవుడు. యు కెన్ సెట్ మీ ఫ్రీ, నీవు నన్ను విడిపించగలిగిన దేవుడు. కమ్ ఆన్ ఎవ్రీబడీ ప్రే. ఐ వాంట్ ఎవ్రీబడీ టు క్లోజ్ యువర్ ఐస్. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. లుక్ అంటు ద లార్డ్ ఇన్ ప్రే. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. సర్వ సృష్టిని ఆయన మాట చేత సృష్టించాడు. నీకు ఆ మాటతో కూడినటువంటి ఎముక నీకు కావాలి. When you speak, something must happen. When you open your mouth, let the blessings flow through your mouth. నీవు నోరు తెరిచినప్పుడు దేవుని ఆశీర్వాదములు నీ నోటిలో నుండి ప్రవాహము వలె బయటికి రావాలి. నీవు నోరు తెరిచినప్పుడు ఆరోగ్యకరమైన మాటలు బయటికి రావాలి. Open your mouth. Hallelujah. Lord, give me a word of blessing. Lord, give me a word of health. Lord, give me word of positiveness. అనుకూలమైనటువంటి మాటలు తీసుకొని రండి ప్రభువా. నాయనా, నీకు అనుకూలమైన మాటలు నా నోట్లో రప్పించండి. ప్రార్థన చేయండి. ఎవ్రీబడి ప్రే. స్పీక్ టు యువర్ సెల్ఫ్. నీ మటుకు నువ్వు మాట్లాడుకో, నీ పేరు చెప్పు నువ్వు మాట్లాడుకో. నీ చేతులు దీవించబడాలి, నీ చేతులు ఆశీర్వదించబడాలి, నీ చేతికున్న కట్లు తెప్పబడాలి, నీ విడుదల పొందాలి. నువ్వు దేని మీద చేయి వేస్తే అది ఆశీర్వదించబడాలి. Thank you, Lord. We worship you, Jesus. Hallelujah.
Thank you, Jesus. Hallelujah. We love you, Jesus. Thank you. We praise you, God. Hallelujah. అందరూ కూడా ప్రార్థన చేయండి. గివింగ్ 1 minute టైం. ఒక్క నిమిషంలో నీ గురించి నువ్వు పాజిటివ్గా, దేవుడా నువ్వు నన్ను దీవించావు, నువ్వు నన్ను ఆశీర్వదించావు, నన్ను బలపరిచావు. స్పీక్ టు యువర్ సెల్ఫ్. నీ పేరు చెప్పి నువ్వు ప్రార్థన చేయి. ఇదిగో నువ్వు నన్ను దీవించావు, నువ్వు నన్ను ఆశీర్వదించావు, నన్ను బలపరిచావు, నన్ను లేవనెత్తావు, నేను మరణించవలసిన వాడిని నన్ను జీవింపజేశావు, నన్ను జయించిన వాడిగా మార్చావు. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా చేతు కట్లు విప్పబడాలి, మేము ఆశీర్వదించబడినట్లుగా ఆశీర్వాదకరమైన ఆరోగ్యకరమైనటువంటి ఉపదేశం మా నోట్లో నుండి వచ్చినట్టు సహాయం చేయండి. సాధారణమైనటువంటి ఆయుధాన్ని అసాధారణమైన ఆయుధంగా మీరు మార్చారు. మా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆవరించినట్టు సహాయం చేయండి. నీ హస్తం మా మీద ఉంచండి ప్రభువా. మీరు మా మధ్యలోనికి దిగిరండి. మీ అభిషేకం మా మీద ఉంచండి. మమ్మల్ని ఆవరింపజేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.